అనుమానమై పేనభూతంలా మారింది. మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పట్టపగలే తల్లి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. మంత్రాల నెపంతో తల్లి కొడుకులను ఇనుపరాడ్లతో కొట్టి చంపాడు ఉన్మాది. గూడూరు మండలం బోల్లేపల్లిలో సంచలనంగా మారింది జంట హత్యల ఘటన. మృతులు బొద్దమ్మ, కొడుకు సమ్మయ్యగా గుర్తించారు. తమ కుటుంబ సభ్యులపై మంత్రాలు ప్రయోగిస్తున్నారనే నెపంతో అదే గ్రామానికి చెందిన కుమారస్వామి ఇద్దరిని హత్య చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఘటన. మృతులు బొద్దమ్మ, కొడుకు సమ్మయ్యగా గుర్తించారు. మంత్రాల నెపంతో తల్లి కొడుకులను ఇనుపరాడుతో దారుణంగా కొట్టి చంపాడు ఉన్మాది. మహబూబాబాద్ జిల్లాలో పట్టపగలే తల్లి కొడుకుల దారుణ హత్య ప్రస్తుతం సంచలనం రేపుతోంది. గూడూరు మండలం బొల్లేపల్లిలో ఈ ఘటన సంచలనంగా మారింది. మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ విద్యాసాగర్, మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ రామ్దాస్. ఏదైతే మహబూబాబాద్ జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయని చెప్పొచ్చు. పట్టపగలే అతి దారుణంగా గూడూరు మండలం బొల్లపల్లి గ్రామానికి చెందినటువంటి బొద్దమ్మ, సమ్మయ్య అంటే తల్లి కూతుర్లను అతి కిరాతకంగా నడి రోడ్డు పైన దారుణంగా ఇనుపరాడ్లతో కొట్టించాడు ఉన్మాది కుమారస్వామి. ఇదంతా కూడా గత 5 రోజుల నుంచి తన ఆ ఇంట్లో బాగాలేదు, మంత్రాలు చేస్తుందన్న నెపంతో ఆ కుమారస్వామి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తను రెక్కి నిర్వహించాడు. 5 రోజుల నుంచి హతమార్చడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఏదైతే బొందమ్మ కావచ్చు, సమ్మయ్య ఇద్దరు కూడా తల్లి కుమారులు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇంత దారుణం జరిగిందని చెప్పచ్చు. ఇప్పటికే అక్కడ గ్రామంలో ఏదైతే నడి రోడ్డు పైన ఇంత ఘాతకానికి పాల్పడినటువంటి కుమారస్వామిని గ్రామస్తులంతా పట్టుకొని చితకబాది మరీ రోడ్డుకు ఈడ్చి కట్టేసి పోలీసులకు అప్పగించారు. ఇదంతా కూడా పట్టపగలే అతి దారుణంగా జరిగినటువంటి సంఘటన నడి రోడ్డు పైన జరిగింది. ఇద్దరిని హతమార్చినటువంటి ఉన్మాది కుమారస్వామి ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. వారికి సంబంధించి ఏదైతే మంత్రాల నెపంతోనే తను ఈ హత్య యత్నానికి ఒడిగట్టానని చెప్పేసి అయితే చెప్తా ఉన్నాడో, అతి దారుణంగా హతమార్చిన సంఘటన చూసి ఊరి వాళ్ళంతా కూడా, గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున రోడ్డు పైకి చేరుకొని ఉన్మాది కుమారస్వామిని చితకబాది పోలీసులకు అప్పచెప్పిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తిగా మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే గూడూరు మండలం బొల్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. అలాగే తల్లి కూతుర్లు గత 5 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. మా పైన అదే గ్రామానికి చెందినటువంటి కుమారస్వామి చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా చంపాలని చూస్తున్నాడని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఉన్మాది కుమారస్వామి నిన్న పట్టపగలే నడి రోడ్డు పైన ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. రామ్దాస్. ఎస్, అయితే విద్యాసాగర్ అప్పటికే బాధితులు అప్పటికే పోలీస్ స్టేషన్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. గూడూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన క్రమంలో అతన్ని పిలిపించి మాట్లాడతామని అతను రాకపోవడంతో తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చే క్రమంలోనే ఈ అటాక్ జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఇదంతా పోలీసుల నిర్లక్ష్యంగా చెప్పుకోవచ్చా? యా రామ్దాస్, ఏదైతే 5 రోజుల నుంచి తను ఏదైతే కుమారస్వామి చంపాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో తను ఏదైతే మాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి బుధమ్మ, సమ్మయ్య అంటే తల్లి కూతుర్లు కలిసి గూడూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులను ఆశ్రయించినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు ఉన్మాది కుమారస్వామి. నిన్న మధ్యాహ్నము 12 గంటల తర్వాత ఏదైతే నడి రోడ్డు పైన పట్టుకొని ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఇనుప రాడ్లతో తల్లి కొడుకులను నడి రోడ్డు పైన నరికి చంపిన ఘటన సంచలనం రేపిందని చెప్పొచ్చు. రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విద్యాసాగర్. ఇది మహబూబాబాద్లో దారుణం జరిగింది. పట్టపగలే తల్లి కొడుకుల దారుణ హత్య జరిగింది. మంత్రాల నెపంతో తల్లి కొడుకులను ఇనుపరాడుతో కొట్టి చంపాడు ఉన్మాది. గూడూరు మండలం బొల్లేపల్లిలో సంచలనంగా జంట హత్యల ఘటన మారింది. ఇక బొద్దమ్మ, ఆమె కొడుకు సమ్మయ్యగా మృతులను గుర్తించారు. తమ కుటుంబ సభ్యులపై మంత్రాలు చేతబడి చేస్తున్నారనే నెపంతోనే అదే గ్రామానికి చెందిన కుమారస్వామి హత్య చేసినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తారు. ఇక ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా గ్రామస్తులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. వీళ్ళు ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు కేసు పెడితే వీళ్ళు ఇప్పుడు 6 రోజుల నుంచి వాళ్ళు ఏం పట్టించుకోవాలి. పోలీసులు పట్టించుకోక దాన్ని మధ్య పెట్టి వాళ్ళు ఏం ఏమో తెలియక దాన్ని బంద్ చేసి వాళ్ళు పెట్టినందుకు వాళ్ళని ఇప్పుడు 2 శపాలు చంపేటందుకు వాళ్ళు మనగాడాయిండు. అదే రోజు కేసు పెట్టినప్పుడు వాళ్ళని పట్టుకొచ్చినాక కేసుని లాగవచ్చు, వాళ్ళకి ఏదో సరైన బుద్ధి చెప్తే
ఇప్పుడు వీళ్ళు చచ్చేటోళ్ళే కాదు, ఆ చచ్చేటోళ్ళ కారణమే పోలీసు వాళ్ళు చేయబట్టే అన్న మా అమ్మ వాళ్ళిద్దరు ఇప్పుడు మాకు ప్రాణభయం ఉన్నదని 5 రోజులు అవుతుంది స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇచ్చి 5 రోజుల కంచి వాళ్ళు పట్టించుకుంటారు సార్. ఇవాళ కూడా వాళ్ళు చచ్చిపోయిన శవాలను కూడా మాకు తెలియకుండా తీసుకుపోయి పోస్ట్ మార్టం కాడ వేసిర్రు. ఇంకా అలా కూడా చూసుకోలేదు. ఇదంతా ఏంది మా ప్రాణాలు తీసేదాకా కూడా వీళ్ళు పట్టించుకోలేదు. చూపించామని కూడా చూపించానంటే శవాలు దొరకదంటుంది మేడం. మేడం మాకు వాడిని చూపించండి. మరి 2 ప్రాణాలు తీసి ఉంటే మాయ బతుకులు ఉన్నాడు, మరి మీరు ఇక్కడ ఉంచుకుంటారు, మాకు తెలియకుండా శవాలను తీసుకుపోయి ఆడ పెట్టి కరెక్ట్ కాదు మేడం. మీరు మాకు చూపించడం మీరు గట్టిగా మాట్లాడితే మీ శవాలు కూడా దొరకవు మీకు అంటాను మేడం. ఎందుకు దొరకవు, దేనికి దొరకవు, మీరు ఎందుకు పట్టించుకోలేదు? గూడూరు మండలం పోలీస్ స్టేషన్ మేమేం తప్పు చేసినాం దేనికి? నీ ఇంట్లో పిడిగేసి సత్తే మంత్రాలు అన్నావు, నీ పిల్ల ఎవరితోనో పోతే మంత్రాలు అని చెప్తారా సార్? మంత్రాలు చేసిందట, ఎవరితోనో వాని పిల్లని పోతే మంత్రాలు చేసిందట. వాని ఇంట్లో వాని అయ్యకు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే క్యాన్సర్ కూడా మంత్రాలు చేస్తారా సార్? క్యాన్సర్ వచ్చి వచ్చిండు మంత్రాలు చేసిండు. వాళ్ళ పిల్లలకు పిడిసలు వస్తాయి, పిడిసలకు కూడా మంత్రాలు చేస్తారట. మరి జైలు అన్నప్పుడు నొప్పులు వస్తాయి, రోగాలు వస్తాయి, అన్ని వస్తాయి, అన్నిటికీ మంత్రాలు ఉంటాయా? వాళ్ళ ఏం లేదు, ఆధారం లేదు. అది వాళ్ళ అనాథలు అయితే అయ్యి వాళ్ళని ఆదుకోవాలని వానికి సరైన శిక్ష పడాలి సార్. వాని మాత్రం శిక్ష పడకుండా వదిలిపెట్టద్దు, సరైన శిక్ష పడాలి. ఆ పిల్లలకు న్యాయం చేయాలి, జరగాలి. వాళ్ళు బయటికి ఒప్పచెప్పంటే ఒప్పచెప్తలేరు, పోలీసు వాళ్ళు దాస్తారు. 5 రోజుల కాంచె పిటిషన్ ఇస్తే పోలీసు వాళ్ళు ఎందుకు పట్టించుకోరు? ఇది న్యాయమేనా? పోలీస్ స్టేషన్కి వచ్చినా కానీ ఫిర్యాదు ఇచ్చినా కానీ నువ్వు పట్టించుకోలే. ఏం పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ప్రాణాలు పేదోళ్ళను ఇట్లా గొడవలు జరిగినోడు ఆదుకుంటానికి వాళ్ళకు చంపేటోళ్ళకు రక్షణ కలిగే చేయడానికైనా వీళ్ళు ఉన్నది. అది కావాలి. ఈయనగలు కూడా ఇస్తలేరు. మీ అయితే వదిలిపెట్టమ్మా, ఇక్కడ ధర్నా అయినా చేస్తాం కానీ సరైన మళ్ళీ శిక్ష పడాలి. వానికి నా పిల్లలకు న్యాయం జరగాలేదు. తాత